దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి అయిన యెహోవా పరిశుద్ధుడు కనుక మనం అందరము పరిశుద్ధత కలిగి జీవించాలి. మనం అందరం పరిశుద్ధంగా ఉండుటకు మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని సన్నిధి కనబడుటకే మనం అందరము సిద్ధపడి ఉండాలి. మనం అందరం ఆయన సన్నిధికి వచ్చి తండ్రికి మొరపెట్టాలి. తండ్రి అయిన యెహోవాను, తండ్రి ప్రియకుమారుడైన యేసయ్యను మనం అందరము ఘనపరచాలి, కీర్తించాలి, మహిమపరచాలి. అప్పుడు తండ్రి మనకు తోడుగా ఉండి తండ్రి తన రెక్కల క్రింద మనల్ని సురక్షితంగా కాచి కాపాడతాడు. తన కాపాడే దూతలను కాపుదలుగా ఉంచుతాడు. మనకు సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు. మనకు రక్షణానందాన్ని దయచేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.